వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇతర డౌట్స్ ఏమైనా ఉంటే మా నెంబర్స్కి కాల్ చేయండి. సో మనం ఈరోజు ఇంపార్టెంట్ ఇష్యూని నేర్చుకోబోతూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఎవరైతే గ్రూప్స్ రిలేటెడ్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఇష్యూ గురించి మాట్లాడబోతూ ఉన్నాం. అదే ఏంటి అని అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్. సో మరి భారతదేశానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన ఎన్నికల సంఘానికి 25వ కమిషనర్గా కొత్త వారిని నియమించడం జరిగింది. సో మరి భారతదేశానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏంటి అనేది ఒక్కసారి క్విక్ గ్లాన్స్లో తెలుసుకుందాం. సో ఏదైతే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన డ్యూటీస్ చూడండి. డివిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అని అంటున్నాం. నియోజకవర్గాలకి సంబంధించినటువంటి విభజన పునర్విభజనను చూస్తూ ఉంది. అలాగే ఇది అప్ టు డేట్కి సంబంధించినటువంటి వ్యాలిడ్ ఓటర్స్, ఎవరైతే ఓటు హక్కు కలిగినటువంటి వయోజనులు ఉన్నారో వారికి ఓటు హక్కుల్ని కల్పించడం జరుగుతూ ఉంది. అలాగే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి నిర్వహణ, సో షెడ్యూల్ ద్వారా ఎలక్షన్స్కి సంబంధించినటువంటి నిర్వహణను చేపడతా ఉంది. ఇవన్నీ చేస్తున్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇంకా చాలా చేస్తుంది. ఒక్కసారి చూడండి, ఇది ఇంకా ఏం చేస్తుంది అని అంటే ఈ ప్రిపేరింగ్ అప్ టు డేట్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద వ్యాలిడ్ ఓటర్స్కి సంబంధించి వ్యాలిడ్ ఓటర్స్ ఎవరున్నారు అనే దానికి సంబంధించి కూడా అప్ టు డేటాని మొత్తం ఇది గ్యాదర్ చేయడం ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. దీంతోపాటు డిక్లేర్ ద ఎలక్షన్ రిజల్ట్స్ అని అంటున్నాం. ఎలక్షన్ రిజల్ట్స్ దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం కూడా ప్రధానమైనటువంటి డ్యూటీగా ఈ ప్రధాన ఎన్నికల సంఘం అనేది కలిగి ఉంది. అలాగే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్స్ కానీ అలాగే దీనికి సంబంధించి కోడ్ ఆఫ్ కండక్ట్ని కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూడడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ పేపర్స్ అని అంటున్నాం. వీటికి సంబంధించినటువంటి బాధ్యతను నిర్వహించడం, అలాగే రాష్ట్రపతి సూచించినటువంటి డిస్ప్యూట్స్ వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కూడా మనకు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయడం జరుగుతూ ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన ఎన్నికల సంఘం. సో మరి ఈ ప్రధాన ఎన్నికల సంఘానికి సంబంధించి నూతనంగా ఎన్నికల సంఘానికి ఎన్నికల కమిషనర్ని ఎంపిక చేయడం జరిగింది, నియమించడం జరిగింది. సో మరి ఇప్పుడు నూతనంగా నియమించినటువంటి ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరు అని అంటే ప్రస్తుతం రాజీవ్ కుమార్ గారిని నియమించడం జరిగింది. సో ఇతను భారతదేశానికి సంబంధించి ఎన్నవ ఎన్నికల కమిషనర్గా కొనసాగుతున్నాడు అని అంటే 25వ ఎన్నికల ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్గా కొనసాగడం జరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 25th కమిషనర్గా ఎవరు కొనసాగుతూ ఉన్నారు అని అంటే రాజీవ్ కుమార్ గారు కొనసాగుతున్నారు అనేది గుర్తుంచుకోవాలి. ఈ ఎగ్జామ్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మరి ఫస్ట్ ఎవరు భారతదేశంలో ఎన్నికల కమిషనర్గా వర్క్ చేశారు అని అంటే సుకుమార్ సేన్ గారు వర్క్ చేయడం జరిగింది. ఎవరు అని అంటున్నాం, సుకుమార్ సేన్ గారు భారతదేశానికి సంబంధించినటువంటి మొదటి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మొదటి ఎలక్షన్ కమిషనర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో భారత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి మొదటి ప్రధాన కమిషనర్గా ఎవరు పనిచేసినారు అని అంటే సుకుమార్ సేన్ గారు వర్క్ చేశారు అని అంటున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సో మార్చి 17, 1951 నుంచి సో సుకుమార్ సేన్ గారు భారతదేశానికి సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్గా వర్క్ చేసినటువంటి మొదటి వ్యక్తి అని అంటున్నాం. మరి ఇప్పుడు ఎవరున్నారు 25వ ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నికల ప్రధాన కమిషనర్ అని అంటే సో దీనికి సంబంధించి రాజీవ్ కుమార్ గారి పేరు గుర్తుంచుకోవాలి. ఎప్పటి నుంచి అని అంటే 16th May 2022 నుంచి ఇతను కొనసాగుతూ ఉన్నారు. మరి ఇతని కంటే ముందు ఎవరు వర్క్ చేశారు 24వ ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్గా అని అంటే సుశీల్ చంద్ర గారు వర్క్ చేయడం జరిగింది. ఇతని కంటే ముందు 23వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు వర్క్ చేసినారు అని అంటే సునీల్ అరోరా గారు వర్క్ చేయడం జరిగింది. ఎవరు అని అంటున్నాం, సునీల్ అరోరా గారు వర్క్ చేయడం జరిగింది. అంతకంటే ముందు రావత్ గారు వర్క్ చేశారు. సో ఇలా ఫస్ట్ వర్క్ చేసినటువంటి సుకుమార్ సేన్ గురించి గుర్తుంచుకోవాలి.
ఇటీవల రాజీనామా చేసినటువంటి అంటే పదవి విరమణ పొందినటువంటి సుశీల్ చంద్ర గురించి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం భారత ప్రధాన ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కమిషనర్గా వర్క్ చేస్తున్నటువంటి రాజీవ్ కుమార్ గారి గురించి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ రాజీవ్ కుమార్ గారు ఎవరు అని అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అని అంటున్నాం. ఎవరు అని అంటున్నాం? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి భారత ఎన్నికల సంఘం గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అని అంటే సో దీన్ని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్రం అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలు నిర్వహించడానికి బాధ్యత వహిస్తున్నటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ అధికార సంస్థ. ఏమంటున్నాం? సో భారతదేశంలో కేంద్ర రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను నిర్వహించడానికి ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని అంటున్నాం, స్వతంత్ర సంస్థ అని అంటున్నాం. అదే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మరి దీనికి సంబంధించి రాజ్యాంగం ప్రకారం 25 జనవరి 1950లో స్థాపించబడింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 25 జనవరి 1950న స్థాపించబడింది అని అంటున్నాం. సో ఈ రోజున స్థాపించబడింది, జనవరి 25న స్థాపించబడింది కాబట్టి మనం జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఎప్పుడు నిర్వహిస్తున్నాము అని అంటే ఎవ్రీ ఇయర్ జనవరి 25న ఏం నిర్వహిస్తున్నాము అని అంటే నేషనల్ ఓటర్స్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? నేషనల్ ఓటర్స్ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో ఇది ఎందుకు నిర్వహిస్తున్నాము అని అంటే ఓటర్స్ డే అనేది 1950 జనవరి 25న ఈ ప్రధాన ఎన్నికల సంఘం అనేది ఏర్పడింది కాబట్టి దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ డేకి ప్రాధాన్యతని ఇస్తూ ఈ నిర్వహణ అంటే నేషనల్ ఓటర్స్ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి దీనికి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, సచివాలయం ఎక్కడ ఉంది ప్రధాన ఎన్నికల సంఘానికి సంబంధించి అని అంటే న్యూఢిల్లీలో ఉంది అని అంటున్నాం. దాన్ని ఏమంటారు అని అంటే నిర్వచన్ సదన్ నిర్వచన్ భవన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే న్యూఢిల్లీలో ఉంది ప్రధాన కార్యాలయం. ఇక దీనికి సంబంధించి భారతదేశంలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలకు అలాగే దేశంలో ఉన్నటువంటి దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయాల ఎన్నికలను కూడా ఎవరు నిర్వహిస్తారు అని అంటే ఈ ప్రధాన ఎన్నికల సంఘం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం జరిగింది కాబట్టి మనం ప్రధాన ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అప్ టు డేట్ తెలుసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ప్రధాన ఎన్నికల సంఘం రాష్ట్రాలకి అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి లోక్సభ, రాజ్యసభతో పాటు రాష్ట్ర శాసనసభలకి సంబంధించినటువంటి ఎలక్షన్స్తో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయాలకి సంబంధించినటువంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో ఎలా అడగవచ్చు అని అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అని అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ అని చెప్పేసి, ప్రధాన ఎన్నికల సంఘం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంచాయతీలు కానీ మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికలను మరి ఎవరు నిర్వహిస్తారు అని అంటే సో దీనికి ఈ ప్రధాన ఎన్నికల సంఘంతో సంబంధం లేదు. సో దీనికోసం ఏం చేసినారు అని అంటే రాజ్యాంగం ప్రత్యేక రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఏ ఎలక్షన్స్ని నిర్వహించేందుకు అని అంటే రాష్ట్రంలో పంచాయతీలు, మున్సిపాలిటీలకి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకి సంబంధించి ప్రధాన ఎన్నికల సంఘానికి సంబంధం లేదు అని అంటున్నాం. ఎందుకు అని అంటే ఈ ఎన్నికలను నిర్వహించేందుకు గ్రామ పంచాయతీ కానీ, రాష్ట్రాలలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలను కానీ, మున్సిపాలిటీలకి సంబంధించినటువంటి ఎన్నికలను కానీ, ఎలక్షన్స్ని కానీ ఎవరు నిర్వహిస్తారు అని అంటే భారత రాజ్యాంగం ప్రత్యేక రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసింది. సో దీని ద్వారా నియమించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ రాజ్యాంగ నిబంధనలు మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏ అంశాలను సూచిస్తున్నాయి అనేది కూడా ఒకసారి అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో భారత రాజ్యాంగంలో 15వ భాగం 15th పార్ట్ ఏం చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ 324 నుంచి 329 వరకు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటున్నాం 324 నుంచి 329 వరకు కూడా ఎన్నికలకి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుపుతా ఉంది. ఆర్టికల్ 324 to 329 ఏ అంశాలను సూచిస్తూ ఉంది పార్ట్ 15లో అని అంటే
ఇగో ఈ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుపుతా ఉంది అని అంటున్నాం. సో ఈ విషయాల కోసమని ఒక కమిషన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆర్టికల్ 324 గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఎన్నికల కమిషన్కి ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం మరియు నియంత్రణను గురించి ఏది చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ 324 చెప్తా ఉంది. ఆర్టికల్ 324 అనేది ఎన్నికలకి సంబంధించినటువంటి సూపర్విజన్, పర్యవేక్షణ కానీ, దిశానిర్దేశం కానీ, అలాగే నియంత్రణ, కంట్రోల్ని కానీ ఇదంతా కూడా ఎవరు చెప్తా ఉన్నారు అని అంటే ఆర్టికల్ 324 చెప్తా ఉంది. ఎక్కడ అని అంటే రాజ్యాంగంలోని పార్ట్ 15కి సంబంధించి అని అంటున్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 325 అని అంటున్నాం. ఈ ఆర్టికల్ 325 అనేది మతం, జాతి, కులం, లింగం యొక్క ప్రత్యేక ఎన్నికల జాబితాలో చేర్చడానికి అనర్హులు కాదు అని చెప్తున్నటువంటి అంశం గురించి చెప్తా ఉంది. ఏమంటున్నాం? ప్రత్యేక ఎన్నికల జాబితాకి సంబంధించినటువంటి అంశం గురించి ఆర్టికల్ 324 అనేది చెప్తా ఉంది అని అంటున్నాం. 325 చెప్తా ఉంది అని అంటున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ 326 ఏం చెప్తా ఉంది అని అంటే ప్రజల సభలకు అలాగే మరియు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు వయోజన ఓటు హక్కుపై ఆధారపడి ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఆర్టికల్ 326 అనేది చెప్తా ఉంది. ఎన్నికలు దేనిపై ఆధారపడతాయి అని అంటే ఈ వయోజనులకి సంబంధించినటువంటి ఓటు హక్కుపై ఆధారపడతాయి అనేటువంటి అంశాన్ని ఆర్టికల్ 326 చెప్తున్నటువంటి అంశం గురించి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ఆర్టికల్ 327. ఇప్పుడు ఆర్టికల్ 324 నుంచి తెలుసుకుంటా ఉన్నాం మనం. ఆర్టికల్ 327 ఏంటి అని అంటే శాసనసభకు ఎన్నికలకు సంబంధించినటువంటి నిబంధనలను రూపొందించడానికి పార్లమెంట్ అధికారం గురించి చెప్తా ఉంది. సో పార్లమెంట్ అధికారం శాసనసభకి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకి సంబంధించిన నిబంధనలను గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ 327 అని చెప్పేసి అంటా ఉన్నాం. ఆర్టికల్ 328 ఏం చెప్తా ఉంది అని అంటే శాసనసభకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర శాసనసభ అధికారం గురించి చెప్తా ఉన్నటువంటిది ఆర్టికల్ 328 అని అంటున్నాం. రాష్ట్ర శాసనసభకు జరిగేటువంటి ఎన్నికలకి సంబంధించి ఆ ఏర్పాట్లకి రాష్ట్ర శాసనసభకి ఉన్నటువంటి అధికారం గురించి చెప్తా ఉంది అని అంటున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ 329 అనేది ఎన్నికల విషయాలలో కోర్టుల జోక్యాన్ని నిరోధించడం గురించి చెప్తా ఉంది. ఎన్నికలకి సంబంధించినటువంటి విషయాలలో కోర్టుల జోక్యం గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏది అని అంటే 329 అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఆర్టికల్ 324 నుంచి 329 వరకు కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇవి. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా పార్ట్ 15లో భారత రాజ్యాంగంలో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాలుగా వివరించబడుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి స్ట్రక్చర్, నిర్మాణం ఎలా ఉంది అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. సో దీనికి కొత్త కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు వచ్చారు కాబట్టి ఈ టాపిక్ని అప్డేట్ అవుతున్నాం. ఇందులో 360 డిగ్రీస్లో ఈ అంశాన్ని మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నిర్మాణం అని అంటున్నాం. సో వాస్తవానికి కమిషన్కు ఒక ఎన్నికల కమిషనర్ మాత్రమే ఉండేవారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషనర్ సవరణ చట్టం 1989. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ సవరణ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే 1989 అని చెప్పాలి. ఎప్పుడు అని అంటున్నాం? 1989. ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1950 జనవరి 25 అని చెప్పాలి. ఓకేనా? సవరణ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం? 1989. సో ఇలా ఇది వచ్చిన తర్వాత ఏం చేసినారు అని అంటే బహుళ సభ్యత్వాన్ని ఈ ఎన్నికల సంఘానికి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందో దీంట్లో ఎక్కువ సభ్యులను తీసుకునేటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది 1989లో చేసినటువంటి సవరణ ద్వారా. సో ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరియు ఇతనితో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లు కూడా మరో 2 ఉంటారు. ఇక ఏదైనా ఉంటే రాష్ట్రపతి ఎప్పటికప్పుడు కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవచ్చు. ప్రధాన ఎన్నికల సంఘానికి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం రాష్ట్రపతి గారికి ఉంటుంది అని అంటున్నాం. ఇక ప్రస్తుతం ఇందులో సిఈసికి సంబంధించి 2 ఎలక్షన్ కమిషనర్లు ఉన్నారు. ఇక అలాగే రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘానికి ఐఏఎస్ ర్యాంక్ అధికారి ఎవరైతే ఉంటారో వారు రాష్ట్రాలలో ప్రధాన ఎన్నికల అధికారిగా సహాయం చేస్తారు అని చెప్పేసి కూడా
మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక కమిషనర్ల నియామకం మరియు పదవీ కాలానికి సంబంధించినటువంటి అంశాలు. సో మరి ఇప్పుడు రాజీవ్ కుమార్ గారు వచ్చారు అని అన్నాం కదా. సో ఈ రాజీవ్ కుమార్ గారు ప్రస్తుతం 25వ ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్. ఎన్నికల సంఘానికి సంబంధించి రాష్ట్రపతి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి అలాగే ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అలాగే ఇతర కమిషనర్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరు నియమిస్తారు అని అంటే ప్రెసిడెంట్ గారు నియమించడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో అలాగే ఇక నిర్ణీత పదవీ కాలం అనేది 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు అనేది ఉంటుంది. ఏది ముందైతే అది 65 సంవత్సరాల ముందైతే ఇక్కడ 6 సంవత్సరాల ముందైతే రిటైర్ అయిపోతారు. దెన్ లేదంటే 65 సంవత్సరాల ముందు వస్తే వెళ్ళిపోవాల్సి ఉంటుంది వాళ్ళు. ఇక నెక్స్ట్ దీని తర్వాత అదే హోదాను అనుభవిస్తారు. ఆ తర్వాత భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అందుబాటులో ఉన్నటువంటి జీతం ప్రోత్సాహకాలు అనేవి వీరికి అందుబాటులో ఉంటాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ఎంతైతే పే ఉంటుందో అంతే పే అనేది ఈ ఎన్నికల కమిషనర్లకి కూడా, ఎన్నికల ప్రధాన కమిషనర్కి కానీ ఎన్నికల కమిషనర్లకి కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. మరి వీరిని తొలగించే అధికారం ఉందా అని అంటే ఇక్కడ ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చు పదవీ కాలం ముగిసేలోపు. అలాగే తొలగించబడవచ్చు కూడా. వాళ్ళు ఎవరి చేత తొలగించబడతారు అని అంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు కాబట్టి రాష్ట్రపతి గారి ద్వారా వీరు తొలగించబడతారు. ఇక పార్లమెంటు ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ ద్వారా మాత్రమే సిఈసిని పదవి నుంచి తొలగించవచ్చు. సో ఏమంటున్నాం, ఇక్కడ పార్లమెంటు ద్వారా అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ ఏదైతే ఉందో సో దాని ద్వారానే ఈ ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో వారిని కూడా తొలగిస్తారు అని అంటున్నాం. పార్లమెంటు ద్వారా తొలగిస్తారు, నాటి రాష్ట్రపతి. సో నేను దాని రాంగ్ చెప్పిన. పార్లమెంటు ద్వారా ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ని తొలగిస్తారు అని అంటున్నాం. ఇగో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ అనేది ఒకటి ఉంది. సో అలాంటి ప్రక్రియ ద్వారానే ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రక్రియ తొలగింపు అనేది కూడా ఉంటుంది అని అంటున్నాం. సో దీనికి సంబంధించి పరిమితులు ఏంటి అనేది చూడాలి. ఇక నెక్స్ట్ రాజ్యాంగం ఎన్నికల కమిషనర్కి సంబంధించిన సభ్యుల అర్హతను చట్టపరమైన, విద్యా, పరిపాలన లేదా న్యాయపరమైనటువంటి అంశాలను నిర్దేశించలేదు. అలాగే ఎన్నికల సంఘం సభ్యుల పదవీ కాలాన్ని రాజ్యాంగం అనేది పేర్కొనలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక పదవీ విరమణ చేస్తున్నటువంటి ఎన్నికల కమిషనర్ను కూడా ప్రభుత్వం తదుపరి ఎలాంటి నియామకం చేయకుండా రాజ్యాంగం నిషేధించలేదు. ఒకవేళ ఎవరైనా పదవీ కాలం ముగిసి వెళ్ళిపోతుంటే వారిని తిరిగి నియమించాలి అనేటువంటి అంశాన్ని కూడా రాజ్యాంగం ఎక్కడ స్పష్టం చేయలేదు అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి విధులు అలాగే అధికారాలను గురించి తెలుసుకోవాలి. ముందుగా ఇందులో పరిపాలన గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్ డీలిమిటేషన్ కమిషన్ చట్టం ఆధారంగా దేశవ్యాప్తంగా ఎన్నికల నియోజకవర్గాల ప్రాదేశిక ప్రాంతాలను నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఎన్నికల నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ప్రాదేశిక ప్రాంతాలను ఎలా నిర్ణయించడం జరుగుతూ ఉంది అని అంటే పార్లమెంట్ డీలిమిటేషన్ కమిషన్ చట్టం ద్వారా నియమించడం జరుగుతూ ఉంది. ఇక ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం మరియు కాలానుగుణంగా సవరించడం, అర్హులైన ఓటర్లందరినీ కూడా నమోదు చేయడం, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రధానమైన డ్యూటీ. అలాగే రాజకీయ పార్టీలకు గుర్తింపు, ఎన్నికల గుర్తులను కేటాయించడం కూడా దీని ప్రధానమైనటువంటి పని అని అంటున్నాం. ఇక రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయంతో రూపొందించబడినటువంటి మోడల్ ప్రవర్తన నియమాలని ఖచ్చితంగా పాటించడం ద్వారా ఎన్నికల పోరులో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఒక స్థాయి ఆట మైదానాన్ని నిర్ధారిస్తుంది అని అంటున్నాం. సో గుర్తులు, వాటికి సంబంధించినటువంటి ప్రక్రియల ద్వారా ఒక ఖచ్చితమైనటువంటి పోటీతత్వాన్ని రాజకీయ పార్టీల మధ్యన తీసుకొస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ సలహా అధికార పరిధి, పాక్షిక న్యాయ విధులు అనేవి కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల సిట్టింగ్ సభ్యుల ఎన్నికల అనంతరం అనర్హత విషయంలో కమిషన్కు సలహా అధికారం పరిధి ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నామనంటే రాష్ట్ర శాసనసభల సిట్టింగ్ సభ్యుల ఎన్నికల అనంతరం అనర్హత వేవర్ పైన వేయాలి అని అంటే కమిషన్కు సలహా అధికార పరిధి మాత్రమే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎమ్మెల్యేగా గెలిస్తే వారిని అలా అనర్హులుగా పరిగణించాలి అని అంటే ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏం చేస్తుంది అంటే సలహా మాత్రమే ఇస్తుంది అని అంటున్నాం. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టుల ముందుకు వచ్చేటువంటి ఎన్నికలలో జరిగినటువంటి అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తుల కేసులు కూడా అటువంటి వ్యక్తులు అనర్హులు అవుతారా, మరియు అలా అయితే ఏ కాలానికి అనే ప్రశ్నపై కూడా అభిప్రాయాన్ని కమిషన్ అనేది
సూచిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక చట్టం నిర్దేశించినటువంటి సమయానికి మరియు పద్ధతిలో తన ఎన్నికల ఖర్చుల ఖాతాను నమోదు చేయడంలో విఫలమైనటువంటి అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించే అధికారం కమిషన్కి ఉంది. సో ఏదైతే అఫిడవిట్ ఇస్తారో ఆ అఫిడవిట్లో సరిగా ఇన్ఫర్మేషన్ దాఖలు చేయకపోతే వారిని అనర్హులుగా గుర్తించేటువంటి అధికారం ఎవరికి ఉంది అని అంటే ఈ ఎన్నికల కమిషన్కి ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇదంతా మనం ఎందుకు తెలుసుకున్నాము అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్గా 25వ కమిషనర్గా కొత్త అతను వచ్చారు, అతని రాజీవ్ కుమార్ గారు వచ్చారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకోవడం జరిగింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 15వ భాగం చెప్తున్నటువంటి ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఇంపార్టెంట్. అలాగే ప్రధాన ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి విధులు ఇంపార్టెంట్. ఇందులో రాష్ట్రపతి ఏ విధంగా నియామకం జరుపుతున్నాడు, తొలగింపుకి సంబంధించి పార్లమెంట్లో ప్రక్రియ ద్వారా తొలగింపు అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.